నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు కోవూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించారు. తన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సివిల్ వ్యవహారంలో కేసు నమోదైంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అనేక సివిల్ వ్యవహారాలు, సెటిల్మెంట్లపై కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీని మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నిడిగుంటి అరుణ ప్రస్తుతం ఏపీలో ఈ పేరు సంచలనంగా మారింది. రాత్రి కోవూరు పోలీసులు ప్రకాశం జిల్లాలో ఆమెను అరెస్ట్ చేసి కోవూరు పిఎస్కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రౌడీ షీటర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చేటటువంటి విషయంలో చక్రం తిప్పినటువంటి నిడిగుంట అరుణ వరుసగా దాదాపు 2-3 రోజుల నుంచి కూడా వార్తల్లోకి ఎక్కినటువంటి విషయం తెలిసిందే. ఆమె చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఇవన్నింటినీ కూడా పోలీసులు ఒక్కొక్కటిగా కూపిలాగుతున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడినటువంటి 24 గంటల సమయంలో ఇటు నిడిగుంట అరుణని పోలీసులు అరెస్టు చేసి కోవూరు పిఎస్కి తరలించారు. ప్రస్తుతం అనేక విధాలుగా కూడా అంటే గతంలో చోటు చేసుకున్నటువంటి అనేక కేసులు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలపై కూడా ప్రస్తుతం ఆమెను విచారణ కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తాజాగా కోవూరు పిఎస్ పరిధిలో ఒక కేసు కూడా నమోదైంది. ఏదైతే తాను నివసించేటటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్కి సంబంధించి అద్దెకి తీసుకున్నటువంటి నిడిగుంటి అరుణ ఆ అద్దెకి సంబంధించి ఆ ఫ్లాట్ని తానే కొనుగోలు చేస్తానని చెప్పి దాదాపు 28 లక్షల రూపాయలకి ఆ యజమానితో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు సంబంధించి 3 లక్షల రూపాయలను కూడా అడ్వాన్స్గా చెల్లించారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అడ్వాన్సు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే 25 లక్షలు ఉన్నాయో అందుకు చెల్లించమని చెప్పి అడుగుతుంటే తాను పక్కకి తప్పుకోవడం, అటు అద్దె కూడా చెల్లించకుండా ఖాళీ చేయకుండా వస్తుండడంతో ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అంటే 2024 నవంబర్ ప్రాంతంలో తనతో పాటు 3 వ్యక్తులను తీసుకెళ్లి ఈ యజమాని అయినటువంటి మురళీ కృష్ణమోహన్ అనే వ్యక్తి పైన కత్తి మెడకు పెట్టి కూడా ఆయన్ని బెదిరింపులకు పాల్పడి చంపేస్తామని చెప్పి తన పేరు మీద ఈ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి 5 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా అడ్వాన్స్గా చెల్లించినట్లుగా ఒప్పంద పత్రాలపైన సంతకం కూడా పెట్టించుకున్నారనే ఆరోపణ నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అంశంలో అరుణతో పాటు మరో 3 పైన కేసులు నమోదయ్యాయి. ఇది ఒకటే కాదు, దాదాపు జిల్లాలో అనేక చోట్ల అంటే ఇప్పటికే వరికుంటపాడు, ఉదయగిరిలో పలు కేసులు కూడా స్టేషన్లకు సంబంధించినటువంటి లిమిట్స్లో కూడా కొన్ని కేసులు ఆమె పైన నమోదైనట్లుగా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. సివిల్ వ్యవహారాల్లో, సెటిల్మెంట్లలో ఇటు ఎవరైతే శ్రీకాంత్తో కలిసి ఈమె నిరంతరం కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం కోవూరు పిఎస్లో ఉన్నాం. కోవూరు పిఎస్లోనే ఆమెని సిఐతో పాటు అధికారులు కూడా విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈమె పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న హోంమంత్రి అనిత కూడా ఒక విషయం అయితే వెల్లడించారు. హోమ్ మినిస్టర్ పేషి నుంచి ఒక సిఐకి ఫోన్ చేసి తాము హోమ్ మినిస్టర్ పేషి నుంచి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తూ సిఐ పైన బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన హోమ్ మినిస్టర్ పేషికి ఫోన్ చేయడంతో ఈ అరుణ వ్యవహారం కూడా బయటపడిందంటూ హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కేసు కూడా నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లోపు ఈమెని జిల్లా ఎవరైతే కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి దగ్గర హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం రిమాండ్కి కూడా తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు శ్రీకాంత్ విషయానికి వస్తే శ్రీకాంత్ ఇప్పటికే జీవిత ఖైదు అయితే అనుభవిస్తున్నాడు. ఈ జీవిత ఖైదు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఆయన్ని కూడా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి అంటే మిగిలినటువంటి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కొంత మనకి ఏదైతే ఇటు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అరుణని ఒక జైలుకి, అతన్ని మరొక జైలుకి కూడా తరలించే అవకాశం ఉంది. అయితే ఈ విషయాల్లో వరుసగా కూడా అధికారులు ఎవరు సహకరించారు అంటే ఒక జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తి అక్కడ నుంచి దాదాపు అంత హాస్పిటల్కి వెళ్ళడం, ఆ హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళడం, ఆ హాస్పిటల్స్లో కూడా ఏం జరిగింది అంటే రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు అంటే శ్రీకాంత్ కావచ్చు, శ్రీకాంత్తో పాటు ఉన్నటువంటి అరుణ కావచ్చు, వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి. అంటే ఒక మహిళ లోపలికి వెళ్ళడం, మహిళతో పాటు అనేక మంది లోపలికి వెళ్ళడం, వీటన్నిటికీ ఎవరు సహకరించారనే అంశాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. అయితే ఇక్కడ జైలు నుంచి తరచుగా హాస్పిటల్కి పోయేటటువంటి సందర్భంలో ప్రతి చోట అంటే దాదాపు కారు ఏదైతే ఆ వాహనాన్ని పక్కన పెట్టి కారులో ఆయన వెళ్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే తెరలేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన చాలా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో
జిల్లాల్లో అరుణ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఏదైతే పోలీసుల్ని వరుసగా కూడా పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయడం, ముఖ్యంగా ఈ జిల్లాలో పనిచేసినటువంటి కొంతమంది ఎస్పీలు, అంటే గడిచినటువంటి వైసీపీ హయాంలో పనిచేసినటువంటి ఒకరిద్దరు ఎస్పీల పేర్లు చెప్పుకొని పోలీసుల్ని ఇబ్బందులు పెట్టడం, హోమ్ గార్డు దగ్గర నుంచి దాదాపు సిఐ ర్యాంకు, డిఎస్పీ ర్యాంక్ వరకు కూడా పోస్టింగ్ వ్యవహారాల్లో కీలకంగా మారడం, ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక్కొక్క వ్యవహారాన్ని బయటికి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెరోల్ విషయంలో ఒక్కసారిగా ఈ విషయం బయటికి రావడంతో ఈమె గురించి ఆరా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ 2 జిల్లాల ఎస్పీలు, ఒక పోలీసు ఏదైతే జైలు సూపరింటెండెంట్తో పాటు అనేక మంది పోలీసులు కూడా పెరోల్ వద్దన్నప్పటికీ ఆ పెరోల్ని 15 రోజుల వ్యవధిలో తిరిగి పెరోల్ ఇప్పించడంలో కీ రోల్ పోషించినటువంటి ఎవరైతే అరుణకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసింది. నిన్న రాత్రి ఇటు ప్రకాశం జిల్లాలో ఆమెని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి కోవూరు పిఎస్కి అయితే తరలించారు. ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఒక కేసు నమోదైంది. సాయంత్రం లోపు బాధితులు ఎవరు వచ్చినా సరే ఆ బాధితులకు సంబంధించి వివరాలను సేకరించి ఆ అంశంలో కేసులు అయితే నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లేడీ డాన్గా పిలుచుకునేటటువంటి అరుణన్ అయితే కాసేపటి క్రితం పోలీసులు ఇటు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాకి సంబంధించినటువంటి న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇటు అరుణకి సంబంధించినటువంటి కేసులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ.